నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. సత్యవేడులో అంబేద్కర్ జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం. తిరుపతి జిల్లా సత్యవేడులో మంగళవారం రోజున అంబేద్కర్ వెల్ఫేర్ అసోసియేషన్ అంబేద్కర్ ఆర్మీ ఆధ్వర్యంలో 135వ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే ఆదిమూలాన్ని పార్టీ శ్రేణులు పసుపు పూల వర్షంతో ముంచెత్తుతూ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కార్యక్రమ ప్రాంగణం మొత్తం నినాదాలతో మార్మురోగింది. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ బిఆర్ అంబేద్కర్ ప్రపంచం గౌరవించే మహనీయుడని, భారత రాజ్యాంగాన్ని రూపొందించి దేశ ప్రజలకు సమాన హక్కులు కల్పించిన మహనీయ నాయకుడని కొనియాడారు. సమాజంలో సామాజిక న్యాయం, సమానత్వం ప్రతి ఒక్కరికి మార్గదర్శకమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన చేసిన సేవలు ఎప్పటికీ చిరస్మరణీయమని అన్నారు. జనవరి 26వ తేదీన మన రాజ్యాంగాన్ని ఇచ్చి మన భారతదేశానికి ప్రమాణం చేయడం జరిగింది. మనకు స్వతంత్రం వచ్చి 76 సంవత్సరాలైంది. రాజ్యాంగాన్ని రాసి 76 సంవత్సరాలైంది. కానీ మనుషుల యొక్క జీవితాలలో మార్పు అనేది స్పష్టంగా కావడం లేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల్లో ఇంకా కూడా ఊరు లేని మనుషులు జీవిస్తూనే ఉన్నారు. ఇది మన రాజ్యాంగ రాసినటువంటి అంబేద్కర్ గారు రాసిపోయితే ఈ రోజు ఈ బట్టలు లేవు, ఈ బూట్లు లేవు, మనకు జీవితాలే లేదు. కారణం ఏంటంటే ఈ దేశంలో ఉన్నటువంటి సంపద కొంతమంది చేతుల్లోనే కేంద్రీకృతమైపోయింది. ఇది మనము తాతల కాలం నుండి స్వతంత్రం వచ్చినప్పటి నుండి చెప్పులు పుట్టే వారి కుటుంబం చెప్పులు పుట్టానే ఉన్నది, కూలి పని చేసుకునే వారి కుటుంబం కూలి పని చేసుకుంటూనే ఉన్నది. పేదల తమ రెక్కల కష్టంతో తమ రక్తాన్ని చెమటలుస్తున్న పేదవాళ్ళు బతుకుతూనే ఉన్నారు. ఇంకా ఎప్పుడు ఈ బతుకులు మనం మాట్లాడో అర్థం కాలేదు. కారణం ఏంటంటే ఈ భారతదేశంలో ఉన్నటువంటి సంపద కొంతమంది చేతుల్లో కేంద్రీకృతమైపోయింది. మన పారిశ్రామికవేత్తలు, భూస్వాములు, వడ్డీ వ్యాపారస్తులు వీళ్ళ చేతుల్లో స్వాధీనమైపోయింది. ఎంతో బాధంగా అనుభవించాము. బాబాసాహెబ్ అంబేద్కర్ ఎన్నో కష్టాన్ని ఆ రోజు అనుభవించినారు. మనం అనుభవించేదంతా ఆంధ్ర రాష్ట్రమే కాదు, భారతదేశమే కాదు, ప్రపంచ దేశమంతా కూడా ఏ నాయకుడికి ఉన్నటువంటి పుట్టినరోజు మన భారతదేశ ముద్దుబిడ్డ, న్యాయకోరుడు, శాస్త్రవేత్త, భారతరత్న, రాజ్యాంగ నిర్మాత 130 సంవత్సరాలు అయినా కూడా చెక్కు చెదరకుండా గ్రామీణ ప్రాంతం నుంచి, మండలం నుంచి, జిల్లా నుంచి, రాష్ట్రం నుంచి, దేశం నుంచి, ప్రపంచ దేశాలన్నీ కూడా బాబాసాహెబ్ అంటే మనం చూడలేదు. కానీ భగవంతు స్వరూపుడు. ఆ నడత చూడడం ఎలా ఉంది, అతను నడత, అతను చూస్తూ భగవంతుడు పుట్టించాడు. అతన్ని భగవంతుడు పుట్టించాడు కాబట్టి రకరకమైన కులాలు పూజిస్తాము, రకరకమైన దేవుళ్ళు పూజిస్తాము. కానీ అంబేద్కర్ గారికి కులము, మతం లేదండి. ఈ దేశానికి ఆదర్శమూర్తి, ఈ దేశానికి సంపూర్ణుడు. ఈరోజు అంటే నిలబడి ఉన్నామంటే నేనే కాదు, ఈ రాష్ట్రంలో దేశంలోని పార్లమెంట్ సభ్యులు
ఈ రాష్ట్రంలో చేసినటువంటి వార్డు మెంబర్ నుంచి ప్రధానమంత్రి దాకా, ఈ రాష్ట్రంలో కాక దేశంలో ఉన్నటువంటి అడ్డం నుంచి కలెక్టర్ దాకా అనేక ఉద్యోగ సంఘాలు, అనేక ప్రశ్నించినటువంటి ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ఒక బలమైన శక్తి ఇచ్చాడు భగవంతుడు. అప్పుడు ఎంతో మంది నాయకులు ఉన్నారు భారతదేశంలో, కానీ ఆనాడు అంబేద్కర్ గురించి జవహర్లాల్ నెహ్రూ కానీ, వల్లభాయ్ పటేల్ కానీ, గాంధీ గారు కానీ వీళ్ళంతా కూడా ఎత్తికి ఒక లండన్లో సరిగ్గా మూడు తీసుకున్నారని అతను తీసుకొచ్చి రాజ్యం రాపించారు. ఒక్కరోజు 2 రోజులు కాదండి, ఆ పుస్తకాలు మా పాఠశాల ఈ రోజు నేను చాలా బాధపడ్డాను. ఒక నేత రాజ్యాంగ నిర్మాణం గురించి ఏ పేపర్లో కూడా ఇతని దేశానికి సేవ చేసినట్టు గుర్తించినటువంటి విషయాన్ని ఈనాడు ఈ కోర్టులో చదివేంటి రాగాల్సింది, రాసినటువంటి రాష్ట్ర సర్కారు కార్మికులు రాగాల్సింది. నేను ఈ ప్రధానమంత్రి గారు మోడీ గారు మహిళలు కట్టుకుంటున్నారు. ఎవరు రాశారండి? అంబేద్కర్ రాశారు. ఇది తెలుసుకోవాలా, ఇది కులాలకు, మతాలకు, ప్రాంతాలకు, జాతికి అంటిపెట్టింది కాదు. ఎంతో మంది ఈరోజు దేవుడు కలుస్తారు. గతం చూసుకుంటాం, రకరకాల మనుషులకి ఎన్నికలు ఇస్తే మాత్రం కాలం కట్టేస్తారు. కానీ భారతదేశం ప్రపంచ దేశాలు కూడా మహోన్నతి అంబేద్కర్ గారికి సొట్టునే సొట్టు రాసుకోండి. అంటే అతని పేరు చెప్తేనే ఏ అధికారి అయినా కూడా, అంబేద్కర్ పేరు చెప్తేనే ఏ రోడ్డు పెట్టినా, ఎక్కడ శ్రావకం పెట్టినా శ్రీకాకుడు. అంటే అంత శక్తివంతుడు, బలమైన నాయకుడు, దళిత గుర్తుబిడ్డ. ఆ గుర్తుబిడ్డకి మనందరం కూడా రావాలా, చేయాలా. ఒకరు తీశారు, పిల్లలు కాదు, మన గురికి, మన కర్తవ్యం. దీంట్లో అంబేద్కర్ బుర్రకథలో ఉన్నటువంటి మొట్టమొదటిసారిగా 135 సంవత్సరాల ముందు అంబేద్కర్ మహానుభావుడు పుట్టినటువంటి సందర్భంలో ఆనాడు ఉన్నటువంటి సామాజిక నేపథ్యాన్ని గురించి వివరిస్తూ ఒక కవిత వస్తుంది సార్. ఆ కవిత అయిన తర్వాత నెక్స్ట్ ఆ బుర్రకథ వస్తుంది. ఆ కవిత మాత్రమే మీకు ఇక్కడ చెప్తాను. అదేంటంటే, శత వసంతాల వెలుపై చరితార్థుడు, ఉమ్మికి కమండలంలా వెంట ఓ చెంపు, పాదాలకు పారాయిలా కాలికి తాకియాకులు, మీద పడనంత ఎడంగా మోయవలసిన తన అపరిశుభ్ర శరీరం, పల్లెకంతా దిష్టి బొమ్మగా ఎక్కడో దిగుళ్ళు వలకబోసే పగుండ గుడిసు, బాధల చెలివేందిరల మధ్య మౌనిగా మగతగా జగతగా నాడు జరిగి, అశుచికి తల్పమైన ఒళ్ళు, కళ్లలో వెలసిన దరిద్ర దేవత ఒళ్ళు, విలాప సరిగమల బ్రతుకు సుళ్ళు, ఇది తన రెండు శోభకున్న కళ్ళు, రోగానికి వైద్యుడు, శోకానికి ఆప్తుడు, దీనానికి మిత్రుడు లేక నాడు దళితుడు ఎన్ని ఆశలకు దిక్కు పెట్టాడు, ఎన్ని శోకాలను కుప్పపట్టాడు, ఎన్ని అసమానతలను తీసుకున్నాడు, ఎన్నిసార్లు బాధగా వేగగా దైవ దర్శనానికి అందుకున్నాడు. ఎవరు చూశారు, ఎవరు ఎక్కడ వేశారు, ఏది ఏమైనా అతని గుండెను కోశారు. ఒక్కసారి కాదు, 100 సార్లు, ఒక్క గీతతో కాదు, లక్షల కోట్లతో. ఇంకా ఎన్నాళ్ళినా నిశ్శబ్ద నిర్ణవ అక్రమగతుల జీవన నయల సంగీత రవడి, ఎన్నేళ్ళిలా వంచన సాంప్రదాయ నీరాజన సంసేవిత సరళి. ఓ కలియుగ కబుల్లారా, వైతాళిక రవుల్లారా, కడ పండి కళాలను, కల పండి కులాలను, చరచండి నిన్నోన్నతాలు, ఏప్ర చండి సమతలాలు, పేరులో కులముకి కుల కిరీటాలను పేరు పెట్ట నిలబొద్దు. ఊరిలో కులముద్దు, ఏ ఊరికి కులం పేరు పెట్టద్దు. దూరంలో కులవద్దు, అది సర్వమానవ సౌభ్రాతృత్వానికి కాపు సెట్టద్దు. గుండెలో కులవద్దు, అది వసుదైక కుటుంబంలో పొడిగొద్దు. నేడు మీది ఈ కులం, మాది ఆ కులం అని అంతటా వ్యాకులం. నిజానికి మనమంతా ఒక వంశవృక్షపు ఆకులం. మనం లోకులం, మనలో లేదు ఏ లోకులం. వారు వేరు, వీరు వేరు అని అంతటా జరుగుతోంది వారు. నిజానికి మనమంతా ఒక తల్లి వేరు. మన అందరిలో ప్రవహిస్తూ ఒకే రక్తపు తీరు. కులం కరచాలనం చేసుకుంటూ, మతం మంగళాక్షతలు చల్లుకుంటూ ముందుకు అడుగు వేస్తే నాడు ఈ జగమంతా నందనం, ఈ భూయంతా సుందరం. సర్వేజన సుఖినో. అంబేద్కర్ జయంతి జరుపుకుంటా ఉన్నాను. చూడండి, అంబేద్కర్ గారు మన కొరకు ఎన్నో విధములుగా కష్టాలు, అంటే ముందస్తుగానే ఈ భారతదేశంలో ఈ అంటరానితనాన్ని ఎలా నిర్మూలించాలి,
ఈ అంటరానితనం మనం ఎలా అతను కష్టపడ్డాడనే దాన్ని ఆలోచించి ఆ అంటరానితనాన్ని నిర్మూలించాలని ఆయన చేతిలో ఎత్తినటువంటి ఒకే ఒక ఆయుధం ఏంటంటే విద్య. ఆ విద్యను మనం ఆయుధంగా తీసుకుంటేనే ఈ భారతదేశాన్ని, ఈ భారతదేశాన్ని యొక్క తలరాతని మార్చగలుగుతామని తెలుసుకున్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన ఒక యుగ పురుషుడు. ఆయన ఒక యుగ పురుషుడు అంటే 135 సంవత్సరాలు అంటే ఈ రోజు మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క పుట్టినరోజు మనం జరుపుకుంటా ఉన్నాం. జై భీమ్. ఎందుకంటే ఈ రోజు మనము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని మనము గౌరవిస్తా ఉన్నాము, ఊరేగిస్తా ఉన్నాము.